Welcome back to my YouTube channel Inspired by Prasanna. First of all, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే హ్యాబిట్స్, అలవాట్లకు బానిస. అంటే ఒక వండర్ఫుల్ స్టోరీ. ఒక బిజినెస్ వ్యాపారి రైల్వే స్టేషన్లో దిగి ఒక గుర్రపు బండిని పురమాయించుకున్నాడు అతనికి కావాల్సిన ప్రదేశాలన్నీ చూడటానికి. అయితే ఆ గుర్రపు బండి వచ్చిన తర్వాత ఆయన అందులోకి ఎక్కేసిన తర్వాత ఆయన డైరెక్ట్ మెయిన్ రూట్ మీద తీసుకెళ్తున్నాడు. మెయిన్ రూట్ మీద తీసుకెళ్తుంటే లేదు నాకు షార్ట్ కట్ వేలోనే టైం ఎక్కువ అయిపోయింది, నాకు షార్ట్ కట్ వేలోనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, సో నన్ను అడ్డ రూట్లోంచి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. లేదు సార్, లేట్ అయినా పర్లేదు కానీ మెయిన్ రూట్ మీద నుంచే వెళ్దామంటే లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అయితే అని చెప్పేసి ఆయన సందుల్లోంచి తీసుకెళ్ళాడు. సందుల్లో సగం దూరం వెళ్ళాక గుర్రం ఆగిపోవడం, ఎవరైతే గుర్రం నడిపే ఆయన ఉన్నారో ఆయన దిగి డ్యాన్స్ చేయడం, మళ్ళీ సగం దూరం వెళ్ళాక గుర్రం మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ ఆయన దిగి డ్యాన్స్ చేయడం, ఇలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఫైనల్లీ ఆయన ఏదైతే ప్లేస్కి వ్యాపారి వెళ్ళాల్సిన ప్లేస్ ఉందో అక్కడికి డెస్టినీ రీచ్ అయిన తర్వాత ఆయన దిగిపోయేటప్పుడు ఎందుకు ఇలా ప్రతిసారి గుర్రం ఆగిపోతుంది, మీరు దిగి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అని అడిగితే యాక్చువల్ ఆ గుర్రం ఊరేగింపుల్లో డ్యాన్స్ చేసే సార్, నేనేమో తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ గుర్రాన్ని నేను తీసుకున్నాను, దానికేమో ఆ సందు మరుపులు తిరగగానే దానికి గత జ్ఞాపకాలు గుర్తొచ్చేసి ఏ సందుల్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఆగిపోద్ది. అప్పుడు నేను డ్యాన్స్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది, నా డ్యాన్స్ చూసాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాగ దానికి అలవాట్లకి బాగా బానిస అయిపోయింది. చిన్నప్పటి నుంచి అది ఒకే ప్యాటర్న్ నా లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుంది. సో దానికి ఆటోమేటిక్గా ఆ సందుల్లోకి రాగానే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి, అందుకని నేను డ్యాన్స్ చేసి దాన్ని ముందుకు గెంటుతున్నానండి అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఈ స్టోరీలో మన అందరం కూడా ఒక లైఫ్ ప్యాటర్న్ అన్నది అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాట్లు మన లైఫ్ని బిల్డ్ చేస్తాయో అవే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అవి కొంతమంది మొబైల్ ఫోన్ అవ్వచ్చు, కొంతమంది ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి తెలియకుండానే వాటిలో మనం బానిస అయిపోతాం. సో అవి ఏంటి అంటే మనకి తెలియకుండానే మన లైఫ్లో ద బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఆ గుర్రం నృత్యానికి ఎలా బానిస అయిపోయిందో అలాగే కొన్ని విషయాల్లో మనం కూడా కొన్ని హ్యాబిట్స్ వల్ల బానిస అయిపోతాం. సో అలాంటి లైఫ్ స్టైల్ మనం అబ్జర్వ్ చేస్తూ మన హ్యాబిట్స్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ హ్యాబిట్స్ ఎలాగంటే నీ సెల్ఫ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, నిన్ను అప్డేట్ చేసుకోవడానికి, నీకు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి, నలుగురిలో నీ గుర్తింపు లభించేటట్లు ఉండాలి అని చెప్పి ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు రియల్గా అది అర్థమైంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఎప్పుడో ఒక 1-2 years బ్యాక్ ఏ టు మెక్ ఆటోమేటిక్ హ్యాబిట్స్ అనే బుక్ చదివాను. నిజంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. అది చదివాక నా లైఫ్ స్టైల్, నా హ్యాబిట్స్ మొత్తం అన్నీ కూడా నేను చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఇచ్చే 1 minute ఆఫ్ హ్యాబిట్స్ లైఫ్లో మనకి ఎంతో ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. ఎందుకంటే కొంతమంది అంటారు చిన్న హ్యాబిట్స్, చిన్న అలవాట్లు ఈరోజు చేస్తే ఏమవుతుంది, రేపు పొద్దున్న ఆలోచిద్దాంలా అంటారు. కానీ ఈరోజు నువ్వేం చేస్తావో రేపు పొద్దున్నే దాని ప్రతిఫలం అన్నది వస్తుంది. ఈరోజు నువ్వు స్టడీగా లేకుండా రేపు పొద్దున్న ఒక మంచి కంపెనీకి ఎంప్లాయీని అవ్వాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది లైఫ్లో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టడీ యువర్ సెల్ఫ్, దెన్ జడ్జ్ ఎన్ అదర్ పీపుల్. అది జడ్జ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్యాబిట్స్ అన్నవి అంత కీ రోల్ ప్లే చేస్తాయి. అది మన లైఫ్ని ఎంతలా బిల్డ్ చేస్తాయి అంటే ఒక విత్తనం మనం నేలలో వేసిన తర్వాత దానికి సరైన పోషకాలు ఇచ్చి దాన్ని సంరక్షించుకుంటే మహావృక్షం అవుతుంది. అలాగే మన హ్యాబిట్స్ కూడా మనం రోజు చేసే పనులే మన లైఫ్లో మనల్ని ఎంతోమంది ముందు పరిచయం చేయడానికి మనల్ని స్టాండ్ తీసుకుంటాయి. సో ఇది మీ అందరికీ తెలియాలి. ఆ గుర్రంలో మీరెవరు ఏ హ్యాబిట్స్కి కూడా బానిస అవ్వకూడదు. మీ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ అలవాట్ల మీద ఫోకస్ చేయాలి అని మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ చెప్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. అట్ ది సేమ్ టైం మీ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి దాని మీద ఫోకస్ చేసి ఏ హ్యాబిట్స్ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఏ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఎలా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి అని చెప్పి ఈ విషయాల మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అడగడం మొదలు పెడతారు, ఏంట్రా వాట్ ఈస్ ద చేంజ్ అని. డెఫినెట్లీగా అప్పుడు చెప్పండి నా హ్యాబిట్స్ మార్చుకున్నాను అని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.